సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. వుడ్తో మనము ఇంతకుముందు వీడియోస్లో ఒక సిచ్యువేషన్ 1 చూసాము. అది పొలైట్ వర్డ్ అని చెప్పాను. మనం సెంటెన్సెస్ చూస్తే మీకే అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఐ వుడ్ లైక్ టు కమ్ హియర్, ఐ వుడ్ లైక్ టు స్పీక్ టు యూ అంటే అర్థం ఏంటి? ఐ వుడ్ లైక్ టు స్పీక్ టు యూ అంటే ఐ వాంట్ టు స్పీక్ టు యూ అని అర్థం. ఐ వాంట్ టు స్పీక్ టు యూ, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇదే ఐ వుడ్ లైక్ టు స్పీక్ టు యూ అంటే మర్యాదగా అడిగినట్టుగా ఉంటుంది అనమాట. నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను అని చెప్పి అలా వస్తుంది. మర్యాదగా అడగడం అంటే జస్ట్ పొలైట్గా అడగడం కోసమని సెంటెన్స్ని ఫామ్ చేయడము వుడ్తో యూస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మెనీ ఇయర్స్, ఫర్ ద పాస్ట్ మెనీ ఇయర్స్ వీ హ్యావ్ బీన్ యూజింగ్ దట్ వర్డ్ వుడ్. ఒకసారి ఇది ఇక్కడ వుడ్ సెకండ్ సిచ్యువేషన్ చూద్దాం. సెకండ్ సిచ్యువేషన్ చూద్దాం. సెకండ్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఇది డిజైర్స్ అంటాం. డిజైర్స్ అంటే నేను ఒకటి మీకు చెప్పాను ఆల్రెడీ, నథింగ్ బట్ లైక్స్, డిస్లైక్స్. లైక్స్, డిస్లైక్స్. ఇష్టాన్ని అయిష్టాన్ని ఒకే సెంటెన్స్లో చెప్పొచ్చు మీరు. అది ఎలా? ఫస్ట్ మనము స్ట్రక్చర్ చూడాలి. సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా అన్నది చూడాలి. స్ట్రక్చర్. And I can say that here it is very important. In this sentence, we don't have negatives and we don't have questions also. మనం విల్లింగ్నెసెస్ చూసాం. ఏంటంటే విల్లింగ్నెసెస్లో నేను మీకు చెప్పాను ఏంటి అంటే క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. అవి హెల్పింగ్ వర్క్ క్వశ్చన్ అయినా సరే, WH క్వశ్చన్ అయినా సరే మీరు అడగొచ్చు. కానీ అక్కడ మీకు వుడ్ ఐ, వుడ్ వి ఉండదు అని చెప్పాను. వుడ్ ఐ, వుడ్ వి, వుడ్ ఇట్, ఈ 3 వర్డ్స్ ఉండవు క్వశ్చన్స్లో. అదర్ దాన్ దీస్ 3 వర్డ్స్, దీస్ 3 సబ్జెక్ట్స్ మీరు వేరే యూజ్ చేయొచ్చు. అంటే 4 సబ్జెక్ట్స్ యూజ్ చేయొచ్చు. అలాగే సింగులర్ ప్లూరల్ యూజ్ చేయొచ్చు. కానీ ఈ సబ్జెక్ట్స్ మాత్రం రావు క్వశ్చన్స్లో మీకు. వుడ్తో ఎప్పుడైనా క్వశ్చన్స్తో ఈ వర్డ్స్ రావు. వుడ్తో మీరు క్వశ్చన్స్ అడగాలి అంటే, విల్ కానివ్వండి, వుడ్ కానివ్వండి, మీరు క్వశ్చన్స్ అడగాలి అంటే ఈ వర్డ్స్ రావు. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ సెకండ్ సిచ్యువేషన్ అని మనం రాసాం. ఈ సెకండ్ సిచ్యువేషన్లో స్ట్రక్చర్ ఒకసారి చూస్తే ఫస్ట్ మనం తీసుకునేది సబ్జెక్ట్. నేను ఇక్కడ అన్నాను ఏంటంటే నెగిటివ్స్ క్వశ్చన్స్ అయితే ఉండవు. అక్కడేమో మీకు నెగిటివ్స్ ఉండవు, క్వశ్చన్స్ మాత్రం ఉంటాయి. రైట్? విల్లింగ్నెసెస్లో మీరు నెగిటివ్స్ రాయలేరు, కానీ క్వశ్చన్స్ మాత్రం రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ సెకండ్ సిచ్యువేషన్లో స్ట్రక్చర్ చూద్దాం ఒకసారి. సబ్జెక్ట్ ఫస్ట్ రాసాము. సబ్జెక్ట్ రాసి వుడ్ రాసిన తర్వాత చాలా బ్యూటిఫుల్ సెంటెన్స్ ఇది. వుడ్ రాదర్ అనాలి. వుడ్ రాదర్, దెన్ V1 వస్తుంది. అదర్ వర్డ్స్. ఎప్పుడు కూడా వుడ్ రాదర్ వచ్చింది అంటే దాన్ రాయాలి. అలాగే V1 రాయాలి మీకు. అదర్ వర్డ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ముందు స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి. ఇందులోనే మీకు లైక్స్ వస్తాయి, ఇందులోనే మీకు డిస్లైక్స్ వస్తాయి. ఓకే, ఎలా వస్తుందో చూడండి. సబ్జెక్ట్ వుడ్ రాదర్, V1 అదర్ వర్డ్స్, దాన్ V1 అదర్ వర్డ్స్. రైట్. ఇప్పుడు ఒక సెంటెన్స్ రాస్తాను. ఏ సెంటెన్స్ ఇది ఎలా రాస్తే బాగుంటుంది అంటే సెంటెన్సెస్ ఏం రాద్దాం మనం. ఏం రాద్దాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ మెట్ మీ సమ్వేర్ ఆర్ యూ హ్యావ్ కమ్ టు మై హౌస్. థింక్ దట్. ఆలోచించండి. మీరు మా ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు అప్పుడు నేను ఏం చేస్తానంటే, కాఫీ తీసుకుంటావా అని అడుగుతాను. కాఫీ తీసుకుంటావా అంటే, లేదు నేను కాఫీ తీసుకోను అంట. మరి ఏం తీసుకుంటావు అంటే, కాఫీ కాకుండా నేను టీ తీసుకుంటాను అన్నామనుకోండి, అప్పుడు చెప్పొచ్చు ఈ సెంటెన్స్ వస్తుంది. ఎలా ఫామ్ చేయాలి? దెన్ చూడండి, ఇక్కడ కాఫీ, టీ రెండు ఉన్నాయి. కాఫీ, టీ. నేనేమో కాఫీ తీసుకుంటావా అన్నాను.
కానీ మీరేమంటారంటే నాకు కాఫీ వద్దు, టీ కావాలి అని అడగాలి. అంటే కాఫీ నాకు ఇష్టం లేదు, టీ నేను తీసుకుంటాను అని. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను నా గురించి చెప్తున్నాను. ఐ వుడ్ రాదర్. దీన్ని రాదర్ అనే అనాలి, అది రేదర్ కాదు. ఐ వుడ్ రేదర్ కాదు, అది ఐ వుడ్ రాదర్ అన్నాము. ఐ వుడ్ రాదర్. ఇక్కడ V1 వచ్చింది, ఏం తీసుకోవాలి? టేక్. ఐ వుడ్ రాదర్ టేక్. ఇప్పుడు ఇక్కడ టీ. ఐ వుడ్ రాదర్ టేక్ టీ. మనకేముంది ఇక్కడ? దాన్ ఉంది, దాన్ని క్లియర్గా అలాగే రాద్దాం. ఐ వుడ్ రాదర్ టేక్ టీ దాన్ టేక్ కాఫీ. నేనేం అడిగాను మిమ్మల్ని? కాఫీ తీసుకుంటారా అని అడిగాను. మీరు కాఫీ తీసుకుంటారా అని. కానీ మీరేమన్నారంటే నేను కాఫీ తీసుకోను, టీ తీసుకుంటాను అన్నారు. అంటే అర్థం ఏంటి? మీరు కాఫీ ఇష్టపడరు, టీ ఇష్టపడతారు అని అర్థం అన్నమాట. అంటే ఐ డోంట్ లైక్ కాఫీ, ఐ లైక్ టీ అనేది రావాలి ఇక్కడ. ఓకేనా? అదే వచ్చింది చూడండి. ఐ వుడ్ రాదర్ టేక్ టీ దాన్ టేక్ కాఫీ. నేను టీ తీసుకుంటాను కాఫీ కంటే అని అర్థం. ఈ వుడ్ రాదర్ దాన్ అనేది ఉంది కదా, ఇది గుర్తుపెట్టుకోండి. వుడ్ రాదర్ దాన్ ఎప్పుడు కాంబినేషన్ వర్డ్. అవి కాంబినేషన్ వర్డ్స్ అన్నమాట. దాన్ని కంజంక్షన్స్ అంటాము. అలాగే ఎలా అంటే ఇక్కడ వుడ్ రాదర్ వచ్చింది అంటే ఇక్కడ దాన్ రావాల్సిందే. కొంతమంది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సెంటెన్స్ ఎలా ఇస్తారు అంటే వుడ్ రాదర్ అని ఇచ్చేసి ఇక్కడ టు ఇస్తారు. ఐ వుడ్ రాదర్ టేక్ టీ టు టేక్ కాఫీ అంటారు. అది రాంగ్. కొన్ని సందర్భాల్లో దెన్ అని ఇస్తారు, THEN అని ఇస్తారు. దెన్ అని ఇస్తే అది కూడా రాంగ్ అవుతుంది. వుడ్ రాదర్తో ఎప్పుడు దానే రావాలి. ఇక్కడ కేర్ఫుల్గా మీకు అర్థం కావడం కోసం ఒక సెంటెన్స్ రాస్తాను. ఏంటి అంటే దీని అర్థం ఏంటి? దిస్ మీనింగ్ ఏంటి అంటే ఐ వుడ్ లైక్ టీ. I like tea. I don't like coffee అని అర్థం. ఐ లైక్ టీ, ఐ డోంట్ లైక్ కాఫీ. అంటే మీరు సెంటెన్స్ ఇక్కడ ఏం చూసారో అబ్జర్వ్ చేయండి. ఏంటి డిఫరెన్స్ అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడేమో 2 సెంటెన్సెస్ రాశారు, కానీ ఇక్కడ మాత్రం మీకు ఒక సెంటెన్సే ఉంటుంది. ఇక్కడ 2 సెంటెన్సెస్ ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రము 1 సెంటెన్సే ఉంది. ఈ ఒక్క సెంటెన్స్ యూజ్ చేస్తే సరిపోతుంది, మీకు 2 సెంటెన్సెస్కి ఈక్వల్ అది. ఇది అర్థం ఏంటి? ఇప్పుడు ఐ లైక్ టేకింగ్ టీ అని అర్థం. ఇది ఐ లైక్ టేకింగ్ టీ. ఐ లైక్ టేకింగ్ టీ లేదా ఐ లైక్ టు టేక్. ఐ లైక్ టు టేక్ టీ. I don't like to take coffee. To take coffee. మీరు ఐ లైక్ టేకింగ్ టీ అనొచ్చు, లేదా ఐ లైక్ టు టేక్ టీ అని కూడా అనొచ్చు. ఏం ప్రాబ్లం లేదు, అది పెద్ద ఇష్యూ కాదు. ఐ లైక్ టు టేక్ టీ, ఐ డోంట్ లైక్ టు టేక్ కాఫీ అది అవుతుంది. అలాగే ఎప్పుడైతే ఇక్కడ 2 వర్డ్స్ వచ్చాయి, సేమ్ వర్డ్స్, మై డియర్, ఇక్కడ టేక్ సేమ్ వర్బ్స్ కనుక, సేమ్ యాక్షన్ వర్బ్స్ కనుక వస్తే యూ కెన్ రిమూవ్ దిస్ సెకండ్ వర్బ్. సేమ్ వర్బ్ వస్తే, సేమ్ వర్బ్ వచ్చినప్పుడు మీరు సెకండ్ వర్బ్ తీసేయచ్చు. ఐ వుడ్ రాదర్ టేక్ టీ దాన్ కాఫీ. సింపుల్, అలా కూడా చెప్పచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఐ వుడ్ రాదర్ టేక్ టీ దాన్ కాఫీ, దట్స్ ఇట్. ఇదే మీనింగ్ వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని సెంటెన్సెస్ చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే లైక్ డిస్లైక్ 2 రావాలి, అందుకనే ఇంకా కొన్ని ఎక్కువ సెంటెన్సెస్ రాస్తే మీకు అర్థమవుతుంది.
రాసినంత వరకు మీకు అర్థమైపోయిందని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ సో ఫార్ దిస్ వన్ అబౌట్ దిస్ వుడ్ సెకండ్ సిచ్యువేషన్లో. అండ్ విల్ meet with some other sentences in the coming video. Thank you very much for watching this, and have a nice time and have a nice learning. All the best.